వరల్డ్స్ గ్రేటెస్ట్ వైన్ ఇంకా వేరే వెరైటీలన్నీ కూడా ఇండియాలో ఈజీగా దొరుకుతాయి. అంటే ఇండియాలో టాప్ బ్రాండ్లు ఏవైతే ఉంటాయో ఆ బ్రాండ్ల రేటుకే ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫ్రెంచ్, ఇటాలియన్, స్పెయిను, పోర్చుగల్, హంగరీ, తర్వాత రొమేనియా, ఈ జర్మన్ వైన్ బ్రాండ్స్ అని ఇండియాలో వచ్చేస్తారనమాట. దీనివల్ల హైలీ క్వాలిటీ వైన్ ఇండియాలో దొరుకుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇండియాలో చీప్ లెక్కరు ఇవన్నీ ఎక్కువైపోతాయి కాబట్టి ఇండియాలో ఉన్న బ్రాండ్లే కొట్టుకుని ఇష్టం వచ్చినట్టు క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోయారనమాట. ఎందుకంటే 1991కి ముందు భారతదేశంలో మారుతి కారే ఎక్కడ వీధుల్లో కనపడేది, అంబాసిడర్ కారే. చూడండి, 1991 ఆర్థిక సంస్కరణ తర్వాత ఆ కార్లు టాప్ బ్రాండ్స్ అన్నీ రావడం వల్ల ఇండియాలో కార్లు నాణ్యత పెరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వరల్డ్ గ్రేటెస్ట్ వైన్ బ్రాండ్స్ ఇక్కడ రావడం వల్ల వాళ్ళు హెల్త్కి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అంటే కేవలం మొత్తుకి ఎంజాయ్మెంట్కే మనం బ్రాండ్లు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాయి. వీళ్ళు ఏ రేటు పెడితే ఆ రేటే.